హాయ్ గైస్, ఇక్కడ ఏటవుతుందో మీకు తెలియాలనుకోని ఉందా? ఇక్కడ ఏటవుతుందంటే ఇప్పుడు ప్లేట్ ఎందుకు తెచ్చాం మరి? ఛానల్ మహాలక్ష్మి సర్దరా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం చెప్తున్నాను. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే మార్నింగే నేను లేచానండి. ఇప్పుడైతే 6 అవుతుంది టైము. ఉదయ్ గారు కూడా లేచారు, బయలుదేరుతున్నారు డ్యూటీ కోసం అని చెప్పి. ఇంకా ఈ లాగ్ ఎలా ఉంటుంది అనేది చూడండి. ఇప్పుడు ఒకసారి బయట ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, బయటనైతే చూడండి. ఇప్పుడు 6 అవుతుంది టైము. ఎలా ఉందో, ఫుల్ వర్షం ఫ్రెండ్స్, మొత్తం వర్షం పడుతుంది బాగానా, చూస్తున్నారు కదా. చలి, వర్షం బాగా. ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, చాలా చలేస్తుంది. ఇంకా ఇప్పుడు ఈరోజు ఏంటంటే మీకు చూపిస్తాను. మనకి ఆర్మీలో ఉదయాన్నే పాలు, వారానికి ఒకసారి కాయగూరలు ఇవి ఇస్తారనమాట. ఈ వారంలో ఇచ్చే కాయగూరలు, పళ్ళు మీకు ఒకసారి చూపిస్తాను. అంటే ఆర్మీ లైఫ్ స్టైల్ మీకు చెప్తున్నాను కదా ఫ్రెండ్స్. అంటే ఆర్మీ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ ఎలా అందిస్తారు, ఆ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ప్రతిదీ నేను చెప్తాను. మీరు ఆర్మీ ఫ్యామిలీ ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకుంటే నా లాగ్స్ చూస్తే మీకు తెలిసిపోద్ది అనమాట మొత్తం. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే చూపిస్తాను. కాయగూరలు అయితే వచ్చే టైం అవుతుంది. ఇంక ఉదయ్ గారు కూడా బయలుదేరుతున్నారు. ఇంకా మీకు చూపించేస్తాను ఫ్రెండ్స్. లెట్స్ గో, ఇంక వెళ్దాం. ఇంకా శివాన్స్ అయితే లెగ్స్ పెట్టి ఫ్రెండ్స్ ఇంక తిరుగుతున్నాడు అటు ఇటు. ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. తనకి టిఫిన్ చేసి ఇచ్చాను నేను. తను బయలుదేరుతున్నారు. కానీ ఏంటంటే ఆర్మీ డ్రెస్లో తను కనిపించకూడదు, అందుకని చెప్పి మీకు చూపించట్లేదు. కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట ఆర్మీలో, ఇలా కనిపించకూడదు అని చెప్పి. ఇంకే చూస్తున్నారు కదా. శివాన్స్ చలేస్తుందమ్మా, వచ్చి 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 ఇంకా చీకటిగానే ఉంది ఫ్రెండ్స్, చాలా చలిగా ఉంది, చీకటిగా ఉంది. శివాన్స్ అయితే లెగిసిపోయాడు. దమ్మా దా, వచ్చిదా దా, పాలు వస్తాయి. పాలు పీపీ అని ఉంటుంది కదా సౌండ్. ఎలా వస్తుంది వ్యాన్, మన ఆర్మీ వ్యాన్ ఎలా వస్తుంది? పీపీ అని అంటది అనమాట ఆర్మీ వ్యాను. అప్పుడు పాలు, కాయగూరలు పట్టుకొస్తారు. చూపిస్తాను ఇంకా ఇప్పుడు వస్తుంది. అది కూడా నేను వీడియో తీయను, ఓన్లీ ఫర్ తీసుకున్న తర్వాత మీకు ఏంటేంటి ఇస్తారనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఉదయ్ గారు అయితే బయలుదేరిపోయారు. తను డ్రెస్లో ఉన్నారు, ఫుల్గా చూపించాను మీకు చెప్పాను కదా. ఇంకా నేనైతే తనకి బాయ్ చెప్పేస్తున్నాను. ఐసు బాయ్ బాయ్ తను చెప్తున్నారు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూస్తారు కదా తీసుకొచ్చాను. ఇది ఆర్మీలోని మనకి వారానికి ఒకసారి కాయగూరలు అవి ఇస్తారు ఫ్రెండ్స్. ఇలాంటి బాక్స్ ఒకటి మనం కొనుక్కోవాలి. వాళ్ళకి మనం ఇది సప్లై చేస్తే వాళ్ళేమో మన కాయగూరలు సప్లై చేస్తారు. ఇందులో ఏంటేంటి ఉన్నాయి అనేది మీకు చూపించేస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చూడండి. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏంటేంటి ఇందులో ఉన్నాయి అనేది నన్ను ఉండమ్మా, ఏంటేంటి ఉన్నాయనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే 2 పాల ప్యాకెట్స్ చూస్తున్నారు కదా, 2 పాల ప్యాకెట్స్. ఎవ్రీ మార్నింగ్ మనకి పాల ప్యాకెట్స్ వస్తాయండి. సండే ఒక రోజు రావు, రోజు లీటర్ పాలు అయితే ఫ్రీగానే వస్తాయి మనకి. ఆర్మీ అంటే ఫ్యామిలీ వాళ్ళు అక్కడ తినరు కదా, ఆ తినిపోయింది మనం ఇక్కడే వండుకుంటాం కాబట్టి కొన్ని అయితే ఇచ్చేస్తారు. అయితే ఈ వారంలో ఏంటేంటి ఇచ్చారు అనేది మీకు చూపిస్తాను. కొంచెం చూపిద్దా. చూస్తున్నారు కదా, అరటిపళ్ళు ఇచ్చారు, అలాగే మూలి పప్పుచారులు వేసుకుంటాం కదా. ఇంకా ఫ్రూట్స్ కొన్ని ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఫ్రూట్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు ఫ్రెండ్స్, చూడండి. ఇంకా ఇలా ఫ్రూట్స్, ఇంకా క్యారెట్, కొన్ని క్యారెట్లు ఇవ్వండి, ఇలా కొన్ని క్యారెట్స్. ఇంకా బంగాళాదుంపలు అండి, బంగాళాదుంపలు ఫ్రెండ్స్. కొన్ని ఉల్లిపాయలు, ఇవి చూడండి. ఈ విధంగా కొన్ని ఉల్లిపాయలు అయితే ఇవి చూడండి ఫ్రెండ్స్.
ఈ విధంగా ఈ వారం అయితే ఇచ్చారు. దగ్గరికి చూపించు. ఈ విధంగా అయితే ఈ వారం ఇచ్చారు ఫ్రెండ్. ప్రతి వారం కూడా ఇలా కొన్ని కాయగూరలు అంటే రకరకాలుగా మార్చి వేరే కాయగూరలు లేకపోతే వేరే పళ్ళు అలా మార్చి ఇస్తారనమాట. పాల ప్యాకెట్లు అయితే కంపల్సరీ రోజు 2 అయితే ఇస్తారు. కాయగూరలు అనేవి మనకి వీక్లీ అయితే కాయగూరలు వస్తాయి, ఇంకా రోజు అయితే పాలు వస్తాయి ఫ్రెండ్. ఇంకా ఇప్పుడు వీటితో మనం పాలు వేడి చేసుకొని టీ చేసుకుందాం. పదండి ఫ్రెండ్స్, కిచెన్లోకి అయితే వెళ్దాము. ఇది నా కిచెన్. ఇప్పుడు పాలు అయితే వేడి చేసేద్దాము. ఇంకా పాలు వేడి చేసేసి మనమైతే శివాన్స్కి వైభవ్కి ఇచ్చేద్దాము. ఉదయ్ గారి టీ తాగరు ఫ్రెండ్స్. ఉదయ్ గారికి టీ అలవాట్లేదు. పిల్లలు అయితే పాలు తాగుతారు. నాకైతే టీ కంపల్సరీ. నా వెయిట్ లాస్లో చూసుంటారు, నేను వెయిట్ లాస్ చేస్తూ కూడా టీ తాగాను. అందులో ఒక మసాలా ఒకటి తయారు చేశాను, మీరు చూడండి, చాలా బాగుంటుంది. కరోనా టైంలో కానీ వాటికి మనకి బాగుంటుంది. సో నేను ఇందులో కరెంటు దాంట్లో చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఇందులోనైతే 1లో పెట్టేస్తే అది అలా మరుగుతూ ఉంటుంది. చాలా చిక్కగా ఉంటాయి ఫ్రెండ్స్ పాలు. నేను కొన్ని వాటర్ అయితే వేస్తాను. పాలు చాలా చిక్కగా ఉంటాయి. ఇక్కడ వర్షం అయితే బీభత్సంగా 3 డేస్ నుంచి పడుతుంది కంటిన్యూగా. చూస్తున్నారు కదా, నేను పాలు వేసాను. దీన్ని బట్టి మరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు ఇచ్చిన కాయగూరలు ఉన్నాయి కదా, ఇవి కొన్ని అయితే మనం సర్దిస్తున్నాం. ఇక్కడ సెల్ఫ్స్ అవి లేవు, అందువల్ల కొన్ని అయితే ఇలా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పేర్చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ ఫ్రూట్ వైభవ్కి ఇష్టం, ఇప్పుడు కట్ చేసి ఇస్తాను వాడికి. పండు అంటే ఇష్టం ఎక్కువ. క్యారెట్ అయితే చాలా ఇస్తారు ఫ్రెండ్స్. కిందటి వారం కూడా ఇచ్చారు, మీకు వీడియో నేను పెట్టలేదు. ఈ విధంగా అయితే ఫ్రీగా మనకి కాయగూరలు పాలు అనేవి ఆర్మీలో వస్తాయన్నమాట. అంటే కొంతమందికి తెలియదు కదా, నేను ఆ విధంగా ఆర్మీ వాళ్ళు ఎవరైనా అంటే ఆ లైఫ్ ఎలా ఉంటుంది అని అనుకుంటే ఈ వీడియో చూస్తే క్లియర్గా తెలిసిపోద్ది అనమాట. ఇంకా ఫ్రెండ్స్ వైభవ్కి అయితే ఇది కట్ చేసాను. చూస్తున్నారు కదా, ఇలాగా బాక్స్ ఒకటి మనం కొనేసి ఇవ్వాలన్నమాట. కొనేసి ఇస్తే వాళ్ళ పేరు ఇలా రాసేయాలి, నేమ్ రాసిస్తే ఎవరి నేమ్ బట్టి వాళ్ళ ఇంటికి అయితే ఇచ్చేస్తారు. వ్యాన్ వస్తుంది, మనకి సౌండ్ చేస్తుంది అనమాట. ఆ సౌండ్ మనం చూసుకొని వెళ్ళడమే ఫ్రెండ్స్. ఈ విధంగా ఆర్మీ లైఫ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. బాగానే ఉంటుంది. రేషన్ కూడా ఇస్తారు. రేషన్ ఇచ్చేటప్పుడు కూడా మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఏంటి ఇస్తారు, బియ్యం ఇస్తారు, దాని తర్వాత పిండి ఇస్తారు, ఆయిల్, ఇవన్నీ మీకు చూపిస్తాను. బాగుంటుంది ఫ్రెండ్స్. ఆర్మీ లైఫ్ బాగుంటుంది. చాలా మందికి తెలీదు ఇక్కడ ఎలా ఉంటుందని. అలాగే మనకి ఆర్మీలో ఎన్ని ఫెసిలిటీ ఉంటాయంటే హస్బెండ్ వైఫ్కి సమాన హక్కులు. ఇలా మనము వెల్ఫేర్ అని ఒకటి మీకు చూపిస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హస్బెండ్తో సమానంగా మనం ఎలా ఉండొచ్చు, అలాగే ప్రతిదీ కూడా శాలరీతో సహా మన ఇద్దరికి సమానమే అని చెప్పి అలా చాలా విషయాలు ఉంటాయి ఫ్రెండ్స్. మీరు లాగ్స్ ఫాలో అయితే మీకు ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు అడగొచ్చు. ఆ విధంగా ఇప్పుడైతే వైభవ్కి నేను ఫ్రూట్స్ ఇచ్చేస్తున్నాను. వైభవ్, ఫ్రూట్స్ తీసుకోమ్మా. మాట్లాడు వైభవ్. మాటలు మీకు ఇష్టం కదా, ఏం చెప్తావు? తీగుందా? ఓకే, ఎంజాయ్. నిన్నటి వీడియో అందరికీ నచ్చిందంట, చాలా బాగుంది అంటున్నారు నువ్వు తీసింది. థ్యాంక్ యూ చెప్పు అందరికి కామెంట్ చేసిన వాళ్ళు. and subscribers and likers. వైభవ్ సంగతి అది ఫ్రెండ్స్. హలో హాయ్ గాయ్స్, ఇక్కడ ఏటవుతుందో మీకు తెలియాలనుకోని ఉందా? ఇక్కడ ఏటవుతుందంటే ఇప్పుడే ఏటవుతుందబ్బా. ఇక్కడ ఏటవుతుందంటే మ్యాగీ స్పెషల్ అవుతుంది అనమాట. ఇదిగోండి మ్యాగీ ఉంది. మమ్మీ రా మమ్మీ, నాకు మ్యాగీ నేర్పించు. ఈసారి మా మమ్మీ మ్యాగీ చేయదు, ఈసారి నేను మ్యాగీ చేస్తా. మా మమ్మీ నేర్పిస్తుంది. మ్యాగీ నేర్చుకున్న వీడియో ఇది. మ్యాగీ నేర్చుకుంటాడట. చూద్దాం, మ్యాగీ నేర్చుకుంటాడట. నేను ఇక్కడ నిల్చొని చెప్తాను, వీడు చేస్తాడు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయమ్మా. స్టవ్ ఆటోమేటిక్ స్టవ్ చూడండి. పట్టుకో. అయ్యా వెలిగిపోయింది, స్టవ్ వెలిగిపోయింది చూసారు కదా. ఇంకా వాటర్
వేసాను. అబ్బా చూస్తున్నారా, నా కొడుకు ప్రయోజకుడు అయిపోయాడు అనమాట. వంట నేర్చేసుకుంటున్నాడు. ఫస్ట్ నేను ఓన్లీ మ్యాగీ ఇప్పుడు దీని లోపల కలపాలి. ఓకే, ఇప్పుడు మ్యాగీ వేయాలి. మ్యాగీ కాదు, మసాలా వేయాలి. ఈ మసాలా తర్వాత మ్యాగీ వేసేయాలి అంతే కదా మమ్మీ. మరగాలి, నీరు మరగాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా నేర్చుకుంటున్నాడు వైభవ్. ఒక ప్యాకెట్. చెప్ప హాయ్ చెప్పాలి. మ్యాగీ చేస్తాము, తింటాము, అన్ని చేస్తున్నాడు వైభవ్, చేస్తున్నాడు అన్ని అన్నంట. మా మార్నింగ్ మా చూసారు కదా, మా ఆడవాడి ఉదయ్ గారు అయితే వెళ్ళిపోయారు. మార్నింగ్ చూసారు కదా. ఇంక ఇప్పుడేమో మేము ఇలా చేసుకుంటున్నాం, మాకు నచ్చింది. తనకైతే బ్రెడ్ ఆమ్లెట్ చేసి పంపిస్తాం. ఇప్పుడు మేము మ్యాగీ చేసుకుంటున్నాం. ఓకే అమ్మనైనా ఎంతసేపు పడిందా? అన్ని చేస్తున్నాడు. నించో అన్నయ్య మ్యాగీ చేస్తున్నాడు. అయింది కదా. ఇది బాగా మరగాలన్నమాట. ఈ లోపు, అది మరిగే లోపు నీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వు వీళ్ళకి. మాట్లాడు, నీ మాట్లాడాలి కదా. ప్రేక్షకులు కామెంట్ రూపంలో అందరూ చెప్తున్నారు వైభవ్ మాట్లాడుతున్నాడు బాగా. నా మాటలు బాగున్నాయా మీకు? సో థ్యాంక్ యూ వెరీ మచ్ అనమాట. పడద్దు చివరి అనమాట. సో ఇప్పుడు మ్యాగీ నేర్చుకుందాము. అలాగే ఏది చెప్దాం అనుకున్నాను, మళ్ళీ మర్చిపోని. సరే, ఏది చెప్దాం అనుకున్నానంటే ఇప్పుడు మ్యాగీ వేయాలన్నమాట. మసాలా వేస్తాము, ఓకే డన్ను. వాటర్ వేస్తాము, డన్ను. స్టవ్ ఆన్ చేస్తాము, డన్ను. నెక్స్ట్ ఇంకేట వేయాలో నాట్ డన్ను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి వేయాలో డన్. ఇది దాని తర్వాత మ్యాగీ మమ్మీ ఫస్ట్ నేర్పించేస్తుంది. దాని తర్వాత నేను ఓన్గా చేసి చూపిస్తాను. అది కూడా మీరు చూడండి మాత్రమే. అండ్ లెట్స్ గో. వేడెక్కిందా? దీన్ని చూస్తుంటే తాగేయాలని ఉన్నది. ఎంత తాగేయాలని ఉంటే అంత తాగేయాలని ఉంది. కాకపోతే నూడిల్స్ని ఇలా తాగితే నోరు ఏటంటారు దాన్ని, కాలి ముక్కలు ఓడడం తప్పించి ఏమవ్వదు. అందుకని తాగట్లే, లేకపోతే దీన్ని తాగేస్తా. వెంటనే నూడిల్స్ ప్యాకెట్ని వేసేద్దాం. మమ్మీ రా మమ్మీ, సిమ్లో ఉన్నది. మ్యాగీ నేర్చుకోబోతున్నాను నేను. మ్యాగీ హీరోని నేను. చూడు. ఇప్పుడు మరుగొచ్చింది కదా. మ్యాగీ వేసేస్తా. మ్యాగీ వేసేస్తా నేను. ఎద్దుగో మ్యాగీ. ఇంతే. ఇప్పుడు ఇది బాగా మరిగిపోవాలన్నమాట. ఎస్. వా, ఇప్పుడు వచ్చిందా నీకు? ఎస్. పడిపోద్ది, గిన్నె పడిపోద్ది. దీంతో పట్టుకోవాలి ఇలాగా. పాలు పంపించాలనుకున్నాను. ఇలా పట్టుకో. అది ఇది అనమాట మ్యాగీ వీడియో. మ్యాగీలు అంటున్నానంటే మ్యాగీ వీడియో. మ్యాగీ తయారైపోతుంది ఫ్రెండ్స్. వైభవ్ మ్యాగీ రోజు ఉదయం నేను మాత్రం చేస్తా. అంటే రోజు మ్యాగీ తినొచ్చు, ఇంకా ఏంటి తినకుండా. అది తెలివితేటలు. పడిపోద్ది. అలాగే ఉంచు, కదపకూడదు ఇంకెక్కువ. అలాగే ఉంచు. ఓకే. హలో. నైను దీని లోపల నుంచి పొగలు వస్తున్నాయి చూడండి గైస్. బుడుగులు వస్తున్నాయి నా వంటకి సాయం. బుడుగులే బుడగలు. ఆడుతూ పాడుతూ ఉంటే బాగుంటుంది, అందుకని చెప్తున్నా. కామెడీ చూడండి. ఆడుతూ పాడుతూ ఉంటే బాగుంటుందట. ఈడికే తెలుసు. ఏంటి ఆడుతూ పాడుతూ ఉంటే? మరి నువ్వు ఎప్పుడు రోజు అనవా? నువ్వు అనవుగా. నేనేట అంటాను. అంటావు కదా. పడుకో చదువు అన్ని అంటావు కదా. పడుకో మరి చదువు అన్నేంటి? చదవేది. ఆడుతూ పాడుతూ చదవడం, ఆడుతూ పాడుతూ ఆడడం, ఆడుతూ పాడుతూ వంట చేయడం. వీడి జోక్స్ తో చూసారా ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాడు జోక్స్?
నాకు మమ్మీ టిక్ టాక్ లో ఒకటే ఎక్కువ జోక్ అనిపిస్తుంది. మమ్మీ తాటికాయ బుడంకాయలు ఇల్లు ఫీలింగ్ ఉంటుంది అని మమ్మీ. అంటే రియల్స్ లోనా? ఎస్ అక్షరాలు అదిగో తాటికాయ లాగుంది. తాటికాయ ఇష్టం ఫ్రెండ్స్. అలాగే నేను బుర్ర ఇలా ఊపుతాను అటు సాంగ్స్ లో. తాటికాయ ఇలా ఉంటుంది. తాటికాయ అలా ఉంటుందట. వంట చేస్తూ కామెడీ వైభవ్ నేను ఈరోజు మ్యాగీ మరగనీరా లోపల తినేయాలనిపిస్తుంది అందులో దూరిపి తిని ఆగు అవుతుందా? అందులో దూరిపి తినేస్తావా ఏంటి? తినాలని ఉంది కానీ నువ్వే ఆపుతున్నావు. నోరు కాలిపోద్ది సరిపోద్ది. మొహం కాలిపోద్ది. మొహం కాలిపోద్ది, నోరు కాలిపోద్ది. అరే చూసారా ఫ్రెండ్స్ ఎలాగ అవుతున్నాడు? మొత్తానికి మ్యాగీ నువ్వు అసలు ఉడకవా? అసలు వేడక్కవా? నువ్వు అసలు మామూలుగా ఉండవా? అసలు నూడిల్స్ తయారవ్వా నువ్వు? ఎంత చలిగా ఉంటే ఇంకేమవుతుంది, అందుకే బేగ ఉడకట్లే. ఉడకమంటూ ఉడకట్లేదు. చూడండి, చెప్పిన మాట వినట్లేదు. నేను మా మమ్మీ చెప్పిన మాట వింటున్నాను. ఇదిగో చూడండి, ఇది నా చెప్పిన మాట వినట్లేదు. ఉడక నూడిల్స్ పడిపోయింది. ఇంకా మరగాలి. ప్లేట్ ఎందుకు తెచ్చావు మరి? వేయడానికి. మర్చిపోయారా బాబు? కొంచెం కొంచెం వేసి అదేసిలే. ఇంకొంచెం నాకు ఎక్కువ ఉప్పు కావాలి. ఉప్పు సరిపోయిందిలే చూస్తాను. ఇంకొంచెం ఇంకా పడుతుంది. ఉప్పేయడు మర్చిపోయాడు శివ వైభవ్. చాలు రా బాబు, ఉప్పు అయిపోయింది అనుకో మళ్ళీ తినలేము. ఓకే, నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. వైభవ్ చేసిన నూడిల్స్. మమ్మీ నేర్పించిన నూడిల్స్. డ్యాన్స్ చేస్తా చూడండి. అబ్బా సాంగ్ లేకుండా డ్యాన్స్ ఏట్రా? సాంగ్ ఏది? ఇదిగో ఇది బుడకల సౌండ్ వస్తుంది కదా, వాళ్ళకి వినిపించట్లేదు కదా. అయితే ఇప్పుడు వేసేస్తాను. ఐ మే డిస్కో డాన్సర్. వేడి వేడి పొగలు వచ్చిన నూడిల్స్. పొగల ఉన్నినా ఇదిగోండి వైభవ్ చేసిన నూడిల్స్. వా, ఇంత నూడిల్స్ ఏనా? ఇంకా నూడిల్స్ కావాలి. అది కూడా నేను చేస్తాను. మమ్మీ నువ్వు పారిపో. పద తిందు పద. అడ్డు పడుతూ వచ్చాయి నా కోసం, నా కోసం. ఇక్కడ ఇక్కడ నూడిల్స్ నూడిల్స్ కదా, మ్యాగీ 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 స్పెషల్. తయారు చేసిన మ్యాగీ నేను. నా మ్యాగీ టేస్ట్ నేను ఒకసారి చూద్దాం. వైభవ్ చేసిన మ్యాగీ వైభవ్ టేస్ట్ చేస్తున్నాడు. ఎలా ఉంటుంది వైభవ్ నూడిల్స్? శివాన్సి నీ నూడిల్స్ అక్కడ పెట్టని తెచ్చుకో, వెళ్ళి తెచ్చుకో. అదిగో అదిగో అక్కడ ఉంది. సూపర్గా ఉందా? వైభవ్కి వచ్చింది నూడి. అరే చేయకాలింది తెచ్చుకోరా నీ నూడిల్స్. అదిగో అక్కడ ఉన్నది. ఇదన్నమాట సంగతి. లైక్ సబ్స్క్రైబ్ షేర్ అయితే చేసేయండి. బై బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిందా ఈ వీడియో? మ్యాగీ తయారీ, అలాగే ఆర్మీలో ఇచ్చిన ఫ్రూట్స్, ఇంకా వెజిటేబుల్స్, ఇంకా మిల్క్ చూపించాను కదా మొత్తం. ఈరోజు లాగైతే ఫ్రెండ్స్, అందరూ ఎవరైతే కామెంట్ చేయలేదో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయని వాళ్ళు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ దగ్గరికి అయితే నేను తీసుకొస్తూ ఉంటాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.